హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది అని వార్తలు వస్తున్నాయి సార్. ఈవెన్ బీజేపీ నేత యాక్టర్ మాధవీలత కంప్లైంట్ చేసిందని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది అంటే, అంతకుముందు వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ జరిగింది, దానికి సంబంధించిన కేసేనా, మరి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఇది కొత్తదేం కాదు. యాక్చువల్గా డిసెంబర్ 31న అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఆల్ ఉమెన్ గ్యాదరింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. అంటే సెలబ్రేషన్ కోసం ఆయన తాడిపత్రిలో ఉండే 30,000 50,000 మంది స్త్రీలని అక్కడ పిలిచి వాళ్ళకి సెలబ్రేషన్ మగవాళ్ళతో మిక్స్ కాకుండా ఓన్లీ ఉమెన్తో చేశాడు. నిజానికి దాంట్లో ఏమన్నా సెక్యూరిటీ ఇష్యూస్ ఇంకేమన్నా ఉంటే మాట్లాడచ్చు, కానీ దాన్ని కల్చర్ యాంగిల్లో నుంచి ఈ బీజేపీకి సంబంధించిన మాధవీలత కావచ్చు, లేకపోతే యామిని శర్మ, వీళ్ళిద్దరూ కూడా దాన్ని కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వ్యతిరేకించారు. సో అట్లా ఎట్లా పెడతారు అక్కడ అర్ధరాత్రి తాడిపత్రి అంటే? వీళ్ళకి ఉండే ఉద్దేశం ఏంటంటే, చాలామందికి రాయలసీమ అంటేనే క్రైమ్ అని, అక్కడ మనుషుల్లాగా ఉండరని, ఇలాగా మన వాళ్ళకి చాలామందికి బయట వాళ్ళకి ఉంటుంది. మనకి కృష్ణవంశీ అప్పుడు అంతఃపురం సినిమాలో రాగి ముద్ద చికెన్ తినేది ఎలా పెట్టారంటే, ఏదో అనాగరికులు తింటారేమో అలాగన్నట్టుగా అతను చూపించాడు. అప్పట్లోనే దాని మీద విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ప్యాషనేట్ సినిమాలంతా కూడా రాయలసీమ అంటే కొట్టుకుంటుంటారు, నరుక్కుంటుంటారు, బాంబులు వేసుకుంటుంటారు అన్న కల్చర్. నిజానికి రాయలసీమ తెలంగాణ కోస్తా కంటే కూడా ఎడ్యుకేషనల్గా చాలా ముందు ఉంటుంది, అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే 100 ఏళ్ళకు ముందు ఇస్తాడు. మా చిత్తూరు జిల్లా మా ఊర్లోనే 1930లో స్కూల్ ఉంది. ఇంకా మదనపల్లి ఇట్లాంటి చోట్ల అయితే 150 ఏళ్ళకు ముందే బ్రిటిష్ వాళ్ళు స్కూల్స్ పెట్టారు. అందువల్ల ఎడ్యుకేషన్లో అడ్వాన్స్. హైదరాబాద్ తర్వాత తిరుపతి ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలు కావచ్చు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ పిక్చర్ ఏం వస్తుందంటే, రాయలసీమ అంటేనే క్రైము అక్కడ ఇది, ఆ యాంగిల్లో వీళ్ళు మాట్లాడడం. దాంతో ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం రావడం వరకు ఓకే, ఎందుకంటే వీళ్ళకి ఏం పని, వీళ్ళకి సంబంధం లేదు. అక్కడ స్త్రీలు వాళ్ళు పనికిమాలిన వల్ల వాళ్ళకి తెలీదా అక్కడ గ్యాదర్ అవ్వడంలో వచ్చే ఇష్యూస్ వాళ్ళకి తెలియకుండా, లోకల్స్ కదా వాళ్ళకి కదా బాగా తెలుస్తుంది వీళ్ళకంటే. వీళ్ళు ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఏం చెప్తున్నారు, మేము శాంతి భద్రతల ఇష్యూ మీద మాట్లాడాము అంటున్నారు. శాంతి భద్రతల సంబంధం అయితే వాళ్ళు చూసుకుంటారు, ఇంకేం సంబంధం లేదు. కాబట్టి వీళ్ళు అది కల్చరల్ యాంగిల్లోనే మాట్లాడతారు వీళ్ళు. సో దాన్ని వీళ్ళు మాట్లాడడం ఫస్ట్ అది అబ్జర్వ్డ్ వ్యవహారం. దాన్ని ఆయన గట్టిగానే కౌంటర్ చేయొచ్చు, లేదా అక్కడ మహిళలతో మాట్లాడించవచ్చు, అవి చేసి ఉండాలి. కానీ మామూలుగా అలా చేస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు అవుతాడు? సో ఆయనకు మామూలుగానే నోడుదోళ్ళు, ఆయన బూతులు లేకుండా అసలు మాట్లాడలేడు. దాంతో ఆయన వీళ్ళని కూడా ఇంకా బూతులు మాట్లాడడం, వీళ్ళని ఏదో ప్రాస్టిట్యూట్ లాగా కంపేర్ చేయడం, ఇవన్నీ చేశాడు. అది ఖచ్చితంగా వ్యతిరేకించాలి. దాంతో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆయన సరే కూడా చెప్పాడు. దాని తర్వాత నేను ఇలా మాట్లాడడం తప్పే, నేను ఆవేశంలో మాట్లాడాను అనేది సరే కూడా చెప్పాడు. మామూలుగా అయితే యామిని శర్మ సైలెంట్ అయిపోయింది, ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ కూటమిలోనే ఉన్నారు, తెలుగుదేశం కూడా కూటమిలోనే ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కానీ మాధవీలత అవ్వలేదు. మాధవీలత ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ రావాలి అని కోరుకున్నది, కానీ ఆమె సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మేజర్గా ఇవాళ తెలుగుదేశం జనసేన బ్యాచే ఎక్కువ ఉంటారు. ఇదే కానీ అక్కడ జగన్కి సంబంధించిన వాళ్ళు కామెంట్ చేస్తుంటే సినిమా ఇండస్ట్రీలో చాలా నోళ్ళు లేసిండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ప్రతిదీ రాజకీయం అయిపోయింది కాబట్టి అవతలోడు ఎవడు అనే దాన్ని బట్టి మన రియాక్షన్ ఉంటుంది. దానివల్ల ఇతను తెలుగుదేశం వ్యక్తి కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు అమ్మాయికి సపోర్ట్ చేయలేదు. దాంతో అమ్మాయి వెళ్ళి మాకు కంప్లైంట్ చేసింది. మా వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటా ఉన్నారు, కానీ అదేమైందో తెలియదు. దాని తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆమె కంప్లైంట్ చేసింది, వాళ్ళు కూడా రెస్పాండ్ అయినట్లేదు. దాని తర్వాత ఆమె పట్టు వదలకుండా సైబర్ క్రైమ్ పోలీసులకి ఇచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా చేశారని చెప్తున్నారు. మామూలుగా ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఏంటంటే, ఇంతకుముందు 0 ఎఫ్ఐఆర్ అని ఉండేది. అంటే ఎక్కడైనా మనం ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు, క్రైమ్ జరిగిన పరిధిలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ జరిగింది, కానీ నాకు కుదరలేదు, నేను ఎక్కడో ఉన్నాను, మాదాపూర్లో ఉన్నాను. సో మాదాపూర్లో ఇవ్వచ్చు కంప్లైంట్. ఆ తర్వాత దాన్ని 0 ఎఫ్ఐఆర్ అంటారు. దాని తర్వాత కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, వీటి ప్రకారం ఆన్లైన్ ఎఫ్ఐఆర్ కూడా వచ్చింది. ఆన్లైన్లో కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు, ఫిజికల్గానే పోయి చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో చేసినా కూడా దాన్ని కంప్లైంట్ని తీసుకొని ఆన్లైన్ ఎఫ్ఐఆర్ కూడా చేసి మనకి ఇవ్వాలి. అది బిఎన్ఎస్లో వచ్చింది. ఎందుకంటే ఇవాళ ఫిజికల్గా చాలాసార్లు పోలేని పరిస్థితి ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, ఇమీడియట్గా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఈ అమ్మాయి ఇక్కడ ఇచ్చింది. ఈ అమ్మాయి అయితే ఫిజికల్గానే వెళ్ళి ఇచ్చింది సైబరాబాద్లో. సో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఎఫ్ఐఆర్లు ఆయన మీద చాలా ఉంటాయి ఈ పాటికే. ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు. అనదర్ ఎఫ్ఐఆర్ అనుకునే అవకాశం ఉంది. రాజకీయ నాయకుల మీద చాలా కేసులు అందరి మీద ఉంటాయి. జగన్ మీద ఒక 27 కేసులు ఉన్నాయి, మన లోకేష్ మీద ఉన్నాయి, చంద్రబాబు మీద ఉన్నాయి. కేసులు లేని వాళ్ళు ఎవరూ లేరు. లోకేష్ ఓపెన్గానే పిలిపించాడుగా, మీరు ఎన్ని కేసులు మీ మీద ఉంటే మీకు అంత మంచి పదవులు ఇస్తానని చెప్పాడుగా యువకాలంలో. సో కేసులు ఉండడం రాజకీయ నాయకులకి మరింత బలం పెరుగుతుంది, అర్హత అనమాట. ఈయన మీద 50 కేసులు ఉన్నాయంటే ఈజ్ అ వెరీ గ్రేట్ లీడర్. ఇప్పుడు అటువంటి క్రైటీరియా ఏర్పడిపోయింది కాబట్టి ఆయనకైతే దీనివల్ల వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇంకొకసారి ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామంటే అమ్మాయి కంప్లైంట్ ఇకపోతే ఈ చర్చ లేదు కదా. అంటే ఓవరాల్గా ఆయన లేడీస్ని సమావేశపరి చేసిన దాంట్లో తప్పు లేదు. అదే జెంట్స్ని చేస్తుంటే వీళ్ళు విమర్శించే వాళ్ళ లేదు. సో ఒక విమెన్గా ఉండి మాధవిలత అలా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగు. ఆమె ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లోనే వీక్లీ 1-2 సార్లు బార్లలో కూడా ఆల్ ఉమెన్ పెడుతున్నారు. బెంగళూరులో లాంగ్ బ్యాక్ 20 ఏళ్ళకు ముందే పెట్టారు. అంటే ఒకరోజు విమెన్ కోసం అన్నట్టుగా. ఎందుకు మగవాళ్ళే ఫన్ చేయాలి, విమెన్ ఎందుకు చేయకూడదు అన్న కాన్సెప్ట్. అది దాంట్లో తప్పేం లేదు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటే, ఇష్యూస్ ఏమైనా ఉంటే మాట్లాడచ్చు తప్ప అసలు ఉమెన్ సపరేట్గా ఒక దగ్గర చేరి ఎంజాయ్ చేయడం రాంగు అనే కాన్సెప్టు మోరల్ పాయింట్ ఆఫ్ నుంచి కల్చరల్ పాయింట్ మాట్లాడడం అనేది పేట్రియార్కల్ అంశము. బీజేపీలో చాలా సంఘాలు కానీ బీజేపీకి సంబంధించి కానీ ఇది ఎప్పటి నుంచో కొంత ఉన్నాయి. నిజానికి మోడీ మహిళల సంబంధించి అనేక పథకాలు పెట్టాడు, ప్రోత్సహిస్తుంటాడు. కానీ వీళ్ళ సంఘాల్లో ఉండేవాళ్ళు చేస్తుంటారు. మనం నిన్న కూడా చూసాము, February 14 సంబంధించి కూడా చాలా సంఘాలు వ్యతిరేకిస్తాయి లవ్ని ఇదంతా. వాళ్ళు ఏంటంటే ఒక పక్కేమో ఫారిన్ గూడ్స్ అన్నీ మన దేశంలో అన్నీ వస్తుంటాయి, పోర్ను ఓపెన్ చేస్తే పోర్న్ వస్తుంటుంది. ఇంకొక పక్కేమో వీళ్ళు ఇండియన్ కల్చరు ఇది ఫారిన్ కల్చర్ అని మాట్లాడుతుంటారు. అది చాలా కామెడీ వ్యవహారం. సో ఈ అమ్మాయి కూడా అట్లాంటి కామెడీలు చేస్తుంటుంది. సో అలాగే ఇది చేసింది. దాంతో ఆయన అసలు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు ఈ అమ్మాయిని, లేదు అక్కడ స్త్రీలతోనే మాట్లాడించుండొచ్చు. ఇది మా స్వయం వ్యవహారం, మేము అందరూ, ఆయనేం బలవంతంగా వాళ్ళని లాక్కరాలేదు కదా. ఒక ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు పార్టీ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు, పోయారు. మామూలుగా 31st రకరకాలుగా పార్టీలు చేసుకుంటారు, వీళ్ళు విమెన్ అంతా ఒక దగ్గర వచ్చారు. సో దాంట్లో ఏం లేదు. దాన్ని అమ్మాయి చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగు. సో దాని తర్వాత ఆయన మాట్లాడడం మాత్రం రాంగ్. ఎందుకంటే ఆయన మీద నిజానికి చాలామంది కేసులు పెట్టాలి అట్ట అనుకున్నప్పుడు. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ని నా కొడకల్లారా అని మాట్లాడినారు చాలాసార్లు. ఇదే చంద్రబాబు నిన్న కూడా రాజకీయాల్లో క్రైమ్ గురించి మాట్లాడతాడు. కానీ ఇలాంటి వాళ్ళని చంద్రబాబు కూడా ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. నిజానికి ఆయన వైసీపీ వాళ్ళనే కాదు, గవర్నమెంట్ అధికారులని, గ్రూప్ 1 ఆఫీసర్లని, లేకపోతే ఆర్టీఏ అధికారులని అందరినీ మాట్లాడాడు. తర్వాత అక్కడ కడప జిల్లాలో వాళ్ళతో గొడవలు పెట్టుకున్నాడు, వాళ్ళని మాట్లాడాడు. చంద్రబాబు పిలిపిస్తే కూడా వెళ్ళలేదు. అయినా కూడా చంద్రబాబు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఎటువంటి చర్య తీసుకోడు. కానీ వంశీ లాంటి వాళ్ళ మీద మాత్రం క్రైము ఇవన్నీ మాట్లాడతాడు. సో ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ కూడా తమ వాళ్ళని మాత్రం వాళ్ళు శుద్ధపోసలు అయినట్టు, ఎదుటి పార్టీ వాళ్ళు మాత్రమే అందరూ క్రైమ్ అంతా వాళ్ళ దాంట్లోనే ఉన్నట్టు. మరి అలాంటి వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు బోల్డ్ మందిని తెలుగుదేశంలో, జనసేనలో అన్నింటిలో చేర్చుకుంటూనే ఉన్నారు. ఇదే వంశీ మొన్నటి వరకు 2019లో కూడా తెలుగుదేశం నుంచే కదా గెలిచాడు. సో అప్పుడు మరి మీ పార్టీలోనే ఉన్నాడుగా, ఎలా పెట్టుకున్నారు? సో అదే ఆపోజిట్గా ఉన్నాడు, ఇటు వస్తారు, ఇటు వచ్చిన వాళ్ళు అటు పోతారు. ఇదే జరుగుతుంది కదా. సో అందువల్ల ఏంటంటే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి భాష జేసీ దివాకర్ రెడ్డి పైన అయిపోయింది ఆల్మోస్ట్. ఆయన ఏజ్ అయిపోయింది, హెల్త్ కూడా బాగున్నట్లేదు.
కానీ ఈయన మాత్రం ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది, అలా కాకుండా వాళ్ళు మాట్లాడలేరు. సో అది